सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం వృక్షశ్రీయందాపయ మే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6:24 సూర్యాస్తమయం 5:36 తిథి పాడ్యమి మధ్యాహ్నం 3:28 వరకు, నక్షత్రం కృత్తిక మధ్యాహ్నం 1:18 వరకు, వర్జం రాత్రి 3:18 నుంచి 4:43 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:38 నుంచి 9:23 వరకు, మరల రాత్రి 10:44 నుంచి 11:35 వరకు, అమృతకాలం ఉదయం 11:12 నుంచి మధ్యాహ్నం 12:36 వరకు, రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:15. నేటి విశేషాలలో అత్రివరద దత్తావతారం, అశూన్య శయనవ్రతం, విశేషించి మంగళవారం, ఇంకా విశేషించి అమృతకాలంలో అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం రావడం. ఈరోజు ఉన్నటువంటి విశేషాలలో అత్రివరద దత్తావతారం, ఆయన్ని మనం పూజించుకోవడం ద్వారా సంతానం లేని వారికి ఉత్తమ సంతానం కలుగుతుందండి. ఎందుకంటే అత్రి ఆయన్ని కోరిన వరం ఏమిటి అంటే ఆ త్రిమూర్తులు తనకు బిడ్డలుగా ఉండాలని కోరింది, అంతే కదా. అందుకని ఆమెకు వరాన్ని ఇవ్వడం కోసం ఆ త్రిమూర్తులు కూడా 3 రూపాలలోనూ ఆమెకు పిల్లలుగా ఉండిపోయినారు. వారిలో దత్తాత్రేయుడు విష్ణుమూర్తి యొక్క అవతారంగా త్రిమూర్తియాత్మకుడుగా కూడా గుర్తించబడినటువంటి దైవస్వరూపం. అందువలన ఆయన్ని ఆరాధించుకోవడం ద్వారా ఉత్తముడైనటువంటి కుమారుడు కలుగుతాడు. అలాగే కుమారులు ఉత్తములుగా రూపొందుతారు. అలాగే అశూన్య శయన వ్రతం ఈ కార్తీక మాసంలో కూడా మనకు ఈ అశూన్య శయన వ్రతం వస్తుంది. దీనిలో మనం చేయాల్సినటువంటి ముఖ్య కార్యక్రమం ఉదయం నుంచి సాయంకాలం వరకు లక్ష్మీనారాయణులను కొత్త మంచంపై పరుండబెట్టి పూజించుకోవడం, ఆ తర్వాత ఆ మంచాన్ని ఆ విగ్రహంతో సహా దానం చేయడం. ఒకవేళ దానం చేసే అవకాశం లేదండి, వాళ్ళు ఏం చేయాలి అంటే మానసికంగానైనా చేస్తున్నాము అనే భావనను పొందినట్లయితే ఆ దానం చేసిన ఫలితం వస్తుంది. తద్వారా దంపతులు అనురాగంతో జీవితాంతం సుఖప్రదమైనటువంటి సంసారాన్ని గడుపుతారు. నేటి ఆణిముత్యాలు. సర్వ ప్రాణులను తనవలే భావించి సేవించేవాడు ఉత్తముడు. మంచి చెడుల మధ్యన ఉండే రేఖ చాలా సన్ననిది. విచక్షణ అనే భూతత్వంలో దానిని వెతికి పట్టుకోవాలి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. కార్తీక దామోదరాయ నమ. కార్తీక బహుళ పాడ్యమి. శివకేశవులకు ప్రీతివంతమైనటువంటి ఈ మహా అద్భుతవంతమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఈరోజు బ్రాహ్మణోత్తములకు అన్న సంతర్పణ కావించడం చాలా మంచిది. అంతేకాకుండా వివిధ రకాలైనటువంటి పండ్ల చెట్లతో కూడి ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ విష్ణుమూర్తిని
పరమేశ్వరుని కూడాను ధ్యానం చేసి అక్కడే వనభోజనం చేయటం. ఎవరైతే కార్తీకంలో వనభోజనాదులు నిర్వహిస్తారో పరమేశ్వరుడు దిక్కులన్నింటినీ పాలిస్తూ ఉన్నాడు కాబట్టి, దిగంబరుడుగా ఆయన ఖ్యాతి గడించాడు కాబట్టి, ఆయన సృష్టించినటువంటి ఈ సృష్టిలో ప్రతి అణువు కూడా ఆయనదే కాబట్టి మనం పరమేశ్వరుడికి కృతజ్ఞతాపూర్వకంగా వనభోజనాలు అనేటువంటివి ఏర్పాటు చేస్తాం. ఈ వనభోజనాలప్పుడే విష్ణుదేవుని ఉసిరిగ చెట్టు వద్ద, పరమేశ్వరుణ్ణి మారేడు చెట్టు వద్ద ఉంచి జపతపాదులు అభిషేకార్చనలు నిర్వహించడం జరుగుతుంది. అరటి ఆకులో భోజనం ఆరోగ్యప్రదమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. బ్రాహ్మణోత్తములకు దానం, అన్న సంతర్పణ ఇవన్నీ కూడాను చాలా గొప్ప విశేష శుభ ఫలితాల్ని ప్రసాదింపజేస్తాయి. ఆయుష్ ఆరోగ్యాన్ని పెంపొందింపజేస్తాయి సుమా అని చెప్పేసి మనకు కార్తీక పురాణం తెలియజేస్తుంది. అసలు ఈ కార్తీక మాసం అంతా కూడాను కార్తీక పురాణ ప్రవచనం అనేటువంటిది నిత్యం కూడా ఆచరించాలి ప్రతి ఒక్కరూ కూడా. ఎవరైతే ఈ విధమైనటువంటి ఆచరణీయ యోగ్యమైనటువంటి దైవదత్తమైనటువంటి ప్రభావాలు ఆచరిస్తారో వారికి హరిహరులు ఇరువురు కూడాను సంపూర్ణ ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రసాదింపజేస్తారు, మానసిక శాంతిని ప్రసాదిస్తారు. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. భ్రమరాంబికాదేవి పట్టుచీర ధరింప గోచియే నియుదాల్ప కోరవేల, హంగైన సొమ్ముల నాదేవి ధరింప పాముల దండల పరగుదేల, సింహంబుపైన ఆమె చేరి కూర్చుండగా ముసలెద్దుపై నెక్కి మురియుదేల, కస్తూరి కుంకుమ ఘనముగా సతిదాల్ప భస్మధారణతోడ వరలుదేల, పెద్ద ముత్తైదువులు నామె యొద్ద చేర జంగమయ్యలతో కూడి పొంగెదేల, ఎంత వైరాగ్యమూర్తివో ఈ మహేశ మౌని హృదయేశ శ్రీశైల మల్లికేశ. ఓ శ్రీశైల మల్లికేశ, భ్రమరాంబికాదేవి పట్టుచీర ధరింప గోచియే నియుదాల్ప కోరవేల. నీ సతీమణి అయిన ఆ భ్రమరాంబాదేవి ధగద్ధగాయమానమైన పట్టుచీరని ధరించి ఆవిడ తేజస్వరూపంతో భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తుంటే నువ్వు మాత్రం ఒంటికి ఇంత బూడిద పూసుకుని దిగంబరుడవై ఉంటావేమిటయ్యా? హంగైన సొమ్ముల ఆ దేవి ధరింప పాముల దండల పరగుదేల. దివ్యమైన పుష్పమాలలు, దివ్య రత్నముల హారములు వేసుకుని ఆ భ్రమరాంబాదేవి జగన్మోహనకరంగా ఉండి సకల జగాలలోని ప్రజలందరినీ కూడా ఆవిడ అనుగ్రహిస్తూ ఉంటే నువ్వు మాత్రం పాముల దండల్ని వేసుకుంటావేమిటయ్యా? సింహంబుపైన చేరి కూర్చుండంగా ముసలెద్దుపై నెక్కి మురియుదేల. బలిష్టమైన భయంకరమైన సింహం పైన ప్రశాంతముగా చిరునవ్వుతో కూర్చుని భక్తులందరినీ ఆవిడ అనుగ్రహిస్తుంటే నువ్వు ఆ ముసలెద్దు నెక్కి తిరుగుతావేమిటయ్యా? కస్తూరి కుంకుమ ఘనముగా సతిదల్ప భస్మధారణతోడ వరలుదేల. ఘుమఘుమాయత్తమై సకల లోకాలను సమ్మోహపరిచేటువంటి పరమాకర్షణీయమైన రమణీయమైన ఆ తిలకాన్ని, ఆ కుంకుమను, కస్తూరితో కూడిన కుంకుమను ఆ భ్రమరాంబాదేవి ధరించి ధగద్ధగాయమానముగా తన పాలభాగాన ఆ కుంకుమ మెరుస్తూ ఉంటే పరమ శోభాయమానంగా ఆవిడ చిరునవ్వులు లిఖిస్తూ
భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటే నువ్వు మాత్రం ఇలా బూడిద పూసుకుని తిరుగుతావేమిటయ్యా? పెద్ద ముత్తైదువులు నామె యొద్ద చేరా. పెద్ద ముత్తైదువులందరూ కూడా ఆ భ్రమరాంబాదేవి చుట్టూ చేరి వారు కూడా పట్టుచీరలు కట్టుకుని రత్నహారాలతో పువ్వులతో అలంకరించుకుని వచ్చి ఆవిడికి మంగళహారతులు ఇస్తూ ఉంటే ఎంత శోభాయమానంగా ఉంటుందయ్యా. నువ్వు మాత్రం జంగమయ్యలతో కూడి పొంగెదేలా జటాజూటములతో భస్మధారణతో స్నానం కూడా చెయ్యకుండా ఉండే ఈ జంగమాలందరితో కూడా నువ్వు చేరతామేమయ్యా? ఎంత వైరాగ్యమూర్తివో ఈ మహేశ, ఎంత వైరాగ్యమయ్యా నీకు, నువ్వు కూడా అలా ఉండవచ్చు కదా అంటూ ఆ భ్రమరాంబాదేవి అతిలోక సౌందర్యమూర్తి అయి పరమ సమ్మోహనకరంగా సకల లోకవాసులను అనుగ్రహిస్తుంటే ఈయన మాత్రం బూడిదను ధరించి ముసలెద్దు నెక్కుతూ ఈ జంగాలతో తిరుగుతూ ఇలా ఎందుకు ఉండటం అని ప్రశ్నిస్తూ ఈయన యొక్క వైరాగ్యాన్ని ఆవిడ యొక్క వైభోగాన్ని వర్ణిస్తూ చాలా పరమాద్భుతమైనటువంటి సూచన చేస్తూ దంపతులిద్దరూ ఒకే విధంగా ఉండనక్కర్లేదు. భర్త స్వభావం ఇలా ఉన్నప్పుడు భార్య స్వభావం పరమ వైభోగములపైకి ఉండి ఆవిడ అలా ఎన్నో వైభోగములతో విరాజిల్లుతూ ఉన్నా కూడా చాలా అన్యోన్యంగా కలిసి ఉండవచ్చు. అందుకు ఈ జగన్మాత, ఈ జగదీశ్వరుడే ఉదాహరణ అనేది మనకు సూచన చేస్తూ చక్కని పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన శివభక్తి తత్పరులు పండిత కవులు శ్రీ ముప్పాళ్ళ గోపాలకృష్ణమూర్తి గారి శ్రీశైల మల్లికేశ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. శివుడు వీళ్ళందరికీ తిన్నడి భక్తి ఏమిటో చూపించాలనుకున్నాడు. ఒకసారి ఆలయంలో బ్రాహ్మణులు, ఇతరమైనటువంటి భక్తులు అందరూ ఉన్నారు. అకస్మాత్తుగా భూమి కదిలినట్టుగా అయ్యి దేవాలయం అంతా కదులుతోంది. అయ్య బాబోయ్, రాళ్ళు పడిపోతాయి, దేవాలయం పడిపోతోందని చెప్పి అందరూ పారిపోయారు బయటికి. తిన్నడొక్కడు ఏం చేశాడంటే శివలింగానికి ఇటువైపుకి కాళ్ళు పెట్టి శివలింగం మించి ఒంగుని అవతలకి చేతులు పెట్టాడు. శివ, దేవాలయం కదులుతోంది, నీ మీద పడిపోతుందేమో, నా వీపు మీద పడిపోతుంది, నిన్ను రక్షిస్తానని. అది భక్తి. తిన్నడిలా మాంసం మొక్క పెట్టగలవు, తిన్నడిలా శివలింగం మీద ఒంగుని వీపు పెడతావా ఆలయం పడిపోతుంటే? అది చెయ్యలేనప్పుడు ఇది చెయ్యకు. ఆ భక్తిని ఈశ్వరుడు స్వీకరించాడు. పై పై పటాటోపాలకి శివుడు లొంగడు. శివుడు దేనికి వశుడైపోతాడంటే, ఎవడు భక్తితో పరమ ప్రేమతో శివుని యందు ఆయన చెప్పినట్లు నేను బ్రతుకుతానని బ్రతుకుతాడో వాడి పట్ల పరమేశ్వరుడు బహుప్రసన్నుడవుతాడు. వాడికి ఏం తెలుసని కాదు, వాడికి ఆ భక్తి ఉన్నది చాలు, నెత్తి మీద పెట్టుకుంటాడు. అందుకే శ్రీకాళహస్తి క్షేత్రంలో మీరు చూస్తే తాను కింద ఉంటాడు, భక్తుడిని పైన పెడతాడు. కొండ మీద కన్నప్ప గుడి ఉంటుంది, భూమి మీద కాళహస్తీశ్వర లింగం ఉంటుంది. మీరు ఎప్పుడైనా కాళహస్తి దేవాలయంలోకి అంతరాలయంలోకి వెడితే ఆ గడప దాటి అంతరాలయంలోకి వెళ్ళం. యువతలకి నించుంటే గోడ మీద కన్నప్ప ధనస్సు పట్టుకుని నించుని ఉంటాడు. ఆలయంలోనూ మొదటి గడప దగ్గర కన్నప్ప, పక్కనున్నటువంటి కొండ మీద కన్నప్ప. కన్నప్ప కొండ మీద ఉంటాడు, ఈశ్వరుడు కింద ఉంటాడు. భక్తి అనేది ఉండడం జరిగితే ఈశ్వరుడు నెత్తి మీద పెట్టుకుంటాడు. మహానుభావుడు భక్తిని చూస్తాడంతే. ఆయన చూసేది భక్తిని తప్ప పై పై పటాటోపాలు, పై పై ఆడంబరాలు వీటికి లొంగిపోయేటంతటి అమాయకుడు కాడాయన. భోళాశంకరుడంటే ఏదో ఇట్టేన దొరికిపోతాడనుకుంటారు, కాదు. దాని అర్థం ఏమిటంటే, భక్తి అనేటటువంటిది ఉన్నది నిజమైతే ఆయన పరవశుడైపోయి ఇప్పటికీ కూడా ఆయన వశుడైపోతాడంతే తప్ప భక్తి లేనటువంటి వాళ్ళకి వశుడయ్యేటటువంటి వాడు కాడు. భక్తి అనేటటువంటిది ఉండి పాండిత్యం లేకపోవచ్చు, వాడికి శాస్త్రం తెలియకపోవచ్చు, ఎలా ప్రవర్తించాలో తెలియకపోవచ్చు, అయినా భక్తి ఉన్నవాణ్ణి నెత్తి మీద పెట్టుకుంటాడు శంకరుడు. ఇది ఈశ్వర మీ విషయంలో 3 సార్లు నిర్ధారణమైంది.
బాహ్యంలో చూడడానికి అర్జునుడు ధనస్సు పెట్టి కొట్టాడు, ఒక ఆవిడ రోకలి పెట్టి కొట్టబోయింది, ఒక ఆయన రాళ్ళు పెట్టి కొట్టాడు. పైకి చూడ్డానికి కొట్టినట్టు కనపడుతుంది, కానీ వాళ్ళు కొట్టింది కొట్టడం కాదు, వాళ్ళ గుండెలలో ఉన్న భక్తి. ఆ భక్తికి వాళ్ళ స్థాయి అంతే, అలా ప్రవర్తించారు ఆయా సందర్భాల్లో. అంతేకాని నేను కూడా అలా చేస్తానంటే అపచారం అవుతుంది, అలా చేయకూడదు. నీకు ఆ పరిస్థితి ఎందుకు ఉంది? లేదుగా, లేనప్పుడు ఎందుకు చేయకూడదు అటువంటి పని. నువ్వు భక్తితో ఉండడం అంటే చక్కగా ప్రదక్షిణం చేయి, ఒక్క పువ్వు పట్టుకెళ్ళి పరమభక్తితో ఈశ్వరుడికి సమర్పణం చేయి, పరమభక్తితో రెండు చేతులు జోడించి ఆయనకి నమస్కరించు, శివనామాన్ని పలకడం నేర్చుకో, చాలు. ఆయన పరమానంద భరితుడై నిరంతరము ఈప్సితములను ఈడేరుస్తూ ఉంటాడు. అటువంటి శివభక్తి యొక్క వైభవంలో భక్తులైనటువంటి వారి గుండెల్లోకి చూస్తాడు తప్ప అందరూ ఒక స్థాయిలో ఉన్నారా, అందరూ మడిబట్ట కట్టుకున్నారా, పట్టుబట్టలు కట్టుకున్నారా, అభిషేకాలు చేస్తున్నారా, ఇవి చూసేటటువంటి వాడు శంకరుడు కాడు. అందుకే ఇప్పటికే ఉత్తర దేశంలో కొన్ని చోట్ల నంది పక్కకి వెళ్ళిపోయి ఉంటుంది. ఒక్కొక్క భక్తుడు వస్తే నంది అడ్డొచ్చాడు ఈశ్వర అంటే నందిని పక్కకి వెళ్ళిపోమన్నాడు శివుడు. నంది పక్కకి వెళ్ళిపోయి ఉంటుంది కొన్ని శివాలయాల్లో. అంత అద్భుతమైనటువంటి స్థాయిలో భగవానుడు అనుగ్రహించాడు. శివభక్తుల యొక్క లీలలు శివభక్త మహాచరితము అని అందులో ఒక్కొక్క శివభక్తుణ్ణి అనుగ్రహించినటువంటి తీరు పెరియ పురాణంలో ఆ నాయనార్లందరినీ అనుగ్రహించినటువంటి తీరు చదువుతుంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది. తిరునీలనక్క నాయనార్ అని ఒక మహాశివభక్తుడు. ఆయన అనుకునేవాడు నేనే చాలా భక్తుడిని అనుకునేవాడు. నిజానికి ఆయన కన్నా భక్తురాలు ఆయన భార్య. ఒక రోజున ఆయన అభిషేకం చేసి శివలింగం అంతా తుడిచేసి కళ్ళు మూసుకొని పువ్వులు పూజ చేస్తున్నాడు. పళ్ళెంలో పువ్వులు అయిపోతే భార్య ఆ పళ్ళెం అందుకుని మళ్ళీ పువ్వులు పేర్చిన పళ్ళెం ఇస్తోంది. ఆయన కళ్ళు మూసుకుని సంతోషంతో శివో మహేశ్వర శంభో పినాకీ శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్దీ నీలలోహిత శంకరశూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభ శపి విష్ణోంబికానాథ శ్రీకంఠో భక్తవత్సల భవసర్వస్త్రిలోకేశ స్థితికంఠ శివాప్రియ అంటూ నామాలు చెప్తూ పూజ చేసేస్తున్నాడు. ఆయన చూసుకోలేదు, ఒక పెద్ద పువ్వులో పెద్ద సాలెపురుగు ఒకటి ఉంది. ఆ పువ్వు శివలింగం మీద పడినప్పుడు ఆ సాలెపురుగు శివలింగం మీద పడింది. పడితే పాకుతోంది. ఈయన కళ్ళు మూసుకుని ఉన్నాడు, ఆమె కళ్ళు తెరుచుకుని ఉంది. తిరునీలనెక్కనార్ భార్య చూసింది, అయ్యయ్యో శివలింగం మీద సాలెపురుగు పాకుతోంది, స్వామి ఒంటి మీద దద్దుర్లు ఎక్కుతాయేమో. స్ఫటికమణి నిభం అంత తెల్లగా ఉంటాడు ఆయన. ఆయన ఒంటి మీద దద్దుర్లు వస్తే గోక్కుంటే ఎర్రబడిపోయి చారికలు వస్తే సాలెపురుగు ఉందని చూసుకోకుండా పువ్వు ఇచ్చాను మా భర్త వేసేశాడు అని బెంగపడిపోయి గబగబా సాలెపురుగుని చేత్తో పట్టుకుని పక్కన పారేసి తుపుక్కని ఉమ్మేసి తుడిచేసింది. ఆయన ఒంటి మీద దద్దురు ఎక్కకుండా ఉంటుందని. తుపుక్కని చప్పుడు అయ్యేటప్పటికీ తిరునీలనక్క నాయనార్ కళ్ళు తెరిచాడు, చూశాడు. ఆవిడ ఉమ్ము తుడుస్తోంది. ఎంత పని చేశావే దుర్మార్గురాలా, శివలింగం మీద ఉమిశావా, ఇకపైన నేను నీతో కలిసి ఉండను, నేను ఇక నుంచి నీ ముఖం చూడను, నువ్వు పెరట్లో ఉన్న వేరు ఇంట్లో ఉండు, నేను ఈ ఇంట్లో ఉంటాను, నీ కార్యం నీది నా కార్యం నాది, నీకు జీవితంలో పోషణకి కావలసిన పదార్థాలన్నీ ఇస్తూ ఉంటాను అని ఆమెని పెరట్లో ఉన్న ఇంట్లోకి వెళ్ళిపోమన్నాడు. ఆవిడ ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి పడుకున్నాడు నాయనారు. పడుకుంటే ఆయనకి కలలో పరమశివుడు కనపడ్డాడు. వెలిగిపోతున్నాడు, ఒళ్ళంతా తెల్లగా. ఉత్తరీయం తీసి గుండెలు చూపించాడు. గుండెలు మాత్రం ఎర్రగా దద్దురెక్కిపోయి ఉన్నాయి. అదిరిపడి నాయనారు నిద్దట్లో అడిగాడు, శంకర గుండెల మీద ఎందుకండి అంత దద్దురెక్కింది అని అడిగాడు. నా ఒళ్ళంతా సాలెపురుగు పాకిందయ్యా, ఇవాళ నువ్వు చూసుకోకుండా పువ్వులో సాలెపురుగుతో కలిపి వేశావు, తప్పు నీది, పూజ చేసిన వాడివి నువ్వు, పువ్వు నువ్వు వేశావు, దాంతోపాటు సాలెపురుగు పడింది, నా మీద పాకినప్పుడు నా ఒళ్ళంతా దద్దుర్లెక్కాలి, నా మీద ప్రేమతో నా ఒళ్ళు దద్దుర్లెక్కుతుందని కన్న తల్లిలా నీ భార్య ఉమ్ము రాసేసింది కొడుకులా, అందుకే మిగిలిన ఒళ్ళు దద్దులెక్కలా, ఎక్కడ నువ్వు ఆమెని దెబ్బలాడి ఆపేశావో అక్కడ రాయలేదు కాబట్టి దద్దురెక్కిపోయింది అన్నాడు. శివ, నాకు అర్థమైంది, నాకన్నా నా భార్యయే పరమభక్తి కలిగినది, ఆమెకి శివలింగం కనపడలేదు, శివుడే కనపడ్డాడు, ఎక్కడ దొద్దురెక్కుతుందో అని ఉమ్మేసేసింది తప్ప అపచారం చేద్దామని కాదు, నాకు అర్థమైంది అన్నాడు. ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు చేయకు, వెంటనే వెళ్ళి క్షమార్పణ చెప్పి నీ భార్యని తెచ్చుకుని నీతో కలిసి రోజు పూజ చెయ్యి అన్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి భార్యను తెచ్చుకున్నాడు నాయనారు. ఇప్పుడు ఆవిడ ఉమ్ము వేసినప్పుడు నాయనారికి ఉమ్ము కనబడింది,
శివుడికి భక్తి కనబడింది. నాయనార్ భార్య ఉమ్ము వేసిందని మనం వేయచ్చా? మనం వెయ్యకూడదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని సాలెపురుగులు లేని పువ్వులు వేయాలి. అంతేగాని లక్ష బిల్వార్చన చేస్తున్నామని చెప్పి చెట్లకున్న బిల్వాలన్నీ తీసుకొచ్చేసి రొట్ట తీసుకొచ్చి శివాలయంలో పెద్ద ఎత్తున పోసేసి ఒళ్ళు పై తెలియకుండా దానికి బూజుందో గొంగళి పురుగుందో దాని మీద పురుగులున్నాయో చూడకుండా నిన్ను ఎవడేమన్నాడు శివలింగం మీద? లక్ష బిల్వార్చన చేద్దాం అనుకున్నవాడి ఓ 10 మందితో కలిసి ఓ కొత్త బట్ట తీసుకొచ్చి అక్కడ పెట్టి ఒక్కొక్క బిల్వం తుంపి 3 ఆకులు ఉన్నాయో లేదో చూసి తడిబట్టతో తుడిచి పళ్ళాలలో సిద్ధం చేసుకునే అరిటాకుల్లో ఒక్కొక్క దళం పూజ చేయలేవా? ఎవడు వేసేయమన్నాడు? రొట్టంతా తీసుకెళ్ళి ముళ్ళతోటి కొమ్మలతోటి చూడకుండా. తప్పు నీది. ఒళ్ళు దగ్గర పెట్టుకు చేస్తే నక్కల్లా ఒక్క దళం చాలు. ఎవడు చేయమన్నాడు నిన్ను? కోటి బిల్వార్చన లక్ష బిల్వార్చన అర్థం బద్దం లేకుండా తీసుకొచ్చి గుళ్ళో నేల మీద బారేస్తావా? ఎప్పుడు నేల మీద బారేసావో అప్పుడే పూజ అయిపోయింది. పృథివీలింగం నేల మీద పడిందంటే పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ నిర్మాల్యాన్ని తీసి మళ్ళీ పూజ చేసావు. తప్పు వచ్చింది. ఇప్పుడు పూజ చేయలేదు, దోషం వస్తుంది. కాబట్టి మనం చేసేటప్పుడు జాగ్రత్తగా చెయ్యాలి. వాళ్ళు చేశారంటే ఆ పరిస్థితుల్లో వాళ్ళ గుండెల నిండా భక్తితో చేశారు. నువ్వు వాళ్ళని అనుకరించే ప్రయత్నం చేస్తే పుణ్యం రాదు, పాపం వస్తుంది. కాబట్టి వాళ్ళ స్థాయి చూడలేదు పరమేశ్వరుడు, భక్తి చూశాడు. నిజంగా ఆ భక్తితో ఎప్పుడో ఎక్కడో ఎవడో ఏమీ తెలియని వాడు ఏదో చేశాడు, ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈశ్వర భక్తి ప్రధానమై ఉంటుంది నీ యొక్క విశేషంలో. ఇది చెప్పడం శంకరాచార్యుల వారి యొక్క ఉద్దేశం. అంతేకాని గుండెల్లో భక్తి లేకుండా ఎన్ని దొంగదండాలు పెడితే ఉపయోగం ఏముంది? ఇలా 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 పెట్టడం మంచిదే, ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. కనీసం దానివల్ల భక్తి వస్తుంది, నేను తప్పు పట్టను. కానీ భక్తి లేని నమస్కారాలు ఎన్ని చేస్తే ఉపయోగం ఉంటుంది? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పురుషోత్తమాయ నమః. పరిహాసానికి కానీ వాడి యొక్క కీర్తిని, కష్టంలో ఉన్నవాడు కానీ ఏదో తెలియక మాట్లాడే స్వామి స్మరణ, పతితుడు కానీ భగవానుడు నామాన్ని విని కీర్తిస్తే చాలు. చూసారా ఎంత చిన్నగా మోక్షాన్ని, చిన్నగా మంచితనాన్ని తీసుకొచ్చారు మనకు. కష్టపడాల్సిన పనే లేదు. స్వామి యొక్క నామాన్ని, వాడి యొక్క కథను కీర్తిస్తే చాలు, ఆయన యొక్క నామాన్ని గానం చేస్తే చాలు. ఆ నామం వెంటనే ఆ మానవుడి యొక్క సర్వ పాపాలు నాశనం చేస్తుంది. మోక్షాన్ని కోరేవాడు అనంత భగవానుణ్ణి తప్ప మరొకడెవడని ఆశ్రయిస్తాడు? ఎవరిని కూడా ఆశ్రయించడు కదా. 1000 తలలు గల శేషుడు అనంతుడు కావటంతో ఆయన పరాక్రమానికి హద్దులు లేవు కదా. సర్వవ్యాపకుడైన ఆ శేషుని తలపై పర్వతాలు, నదులు, సముద్రాలు, ప్రాణులతో కూడి ఉన్నటువంటి ఈ భూమి ఒక కణంలాగా నిలిచి ఉంది. అంతటి ఆ శేషుడి పరాక్రమాలను 1000 నాలుకలు ఉన్నా కూడా ఎవడు లెక్కించగలడు చెప్పండి? ఏవం ప్రభావో భగవానంతో దురంత వీర్యోరు గుణానుభావః మూలే రసాయా స్థితాత్మతంత్రో యో లీలయాక్ష్మాం స్థితయే బిభర్తి. ఇంతటి మహిమ గలవాడు, అనంత బలశాలి, అనేక దయాది గుణాలు గలవాడు, శక్తివంతుడు, స్వతంత్రుడు అయినటువంటి అనంత భగవానుడు భూమికి మూలంలో ఉండి అవలీలగా భూమిని మోస్తూ రక్షిస్తున్నాడు. ఓ పరీక్షిత్ మహారాజా, మానవులు కర్మలను ఆచరించుట అనే రూపంలో ధర్మాన్ని ఆచరిస్తారు. ఆ కర్మల ఫలం రూపంగా ఈ లోకాలను పొందుతారు. వీటి కొన్ని గొప్పవి, మరికొన్ని తక్కువ స్థాయికి చెందుతున్నాయి. వీటిలో ఒకదానితో మరొకదానిని పోలిక లేదు. ఈ ప్రశ్నకు తగ్గట్టుగా
నేనే వివరాలు చెప్పాను, ఇంకా నేనేం చెప్పాలో చెప్పు అన్నాడు శ్రీ శుక మహర్షి. ఇంతటితో పంచమ స్కంధంలోని 25వ అధ్యాయము సమాప్తం. ఇక 26వ అధ్యాయము. ఈ అధ్యాయంలో నరకయాతనలు వర్ణించటం జరిగింది. పరీక్షిత్ మహారాజు శుక మహర్షితో, ఓ మహర్షి, జీవలోకంలో ఇంతటి తేడాలకు కారణమేమిటి అని అడిగాడు. శుక మహర్షి ఇలా చెప్పసాగాడు. ఓ రాజా, సాత్వికుడు, రాజసుడు, తామసుడు అని కర్త 3 విధాలుగా ఉన్నాడు. శ్రద్ధ కూడా అదే విధంగా 3 విధాలుగా ఉంది. కనుకనే గొప్ప తక్కువ భేదాలతో జీవలోకమంతటికి వేరువేరు కర్మగతులన్నీ కలుగుతున్నాయి కదా. అలాగే కర్త నిషేధ రూపమైన అధర్మాన్ని చేసే శ్రద్ధలోని తేడాలను బట్టి కర్మల ఫలాలు కూడా అసమానంగా ఉంటాయి. అనాది నుండి వస్తున్న అజ్ఞానంతో కోరికలు పుట్టి వ్యక్తులు వాటి కారణంగా అధర్మాన్ని చేస్తూ ఉంటారు. అధర్మ పండగ లభించే నరకాలు వేల కొద్దీ ఉన్నాయి. ఇప్పుడు ఆ వివరాలను గురుపదేశ ప్రకారంగా వర్ణించి చెప్తున్నాను అన్నాడు శ్రీ శుకయోగి. అప్పుడు పరీక్షిత్ మహారాజు ఆయనతో, ఓ పూజ్యుడా, నరకాలంటే ఈ భూలోకంలో ఉండే ప్రత్యేకమైన ప్రదేశాలా, లేదా అవి ముల్లోకాలకు బయట ఉంటాయా, లేదా మధ్యలో ఉంటాయా అని అడిగాడు. శ్రీ శుక మహర్షి ఇలా చెప్పసాగాడు. ఓ రాజా, నరకాలు ముల్లోకాలకు దక్షిణ దిక్కులో భూమికి క్రింద బ్రహ్మాండ జలాలకు పైన ఉంటాయి. ఆ దక్షిణ దిక్కులోనే అగ్నిషాత్తులు మొదలైన పితృదేవతలు నివసిస్తూ ఉంటారు. వారు తీవ్రంగా ఈశ్వరుణ్ణి ధ్యానిస్తూ తమ గోత్రం వారి కోరికలను ఫలించేటట్లుగా చేస్తూ ఉంటారు. అక్కడ పితృదేవతలకు ప్రభువు పూజ్యుడు అయిన యముడు తన సేవకులతో కలిసి భగవంతుడి శాసనాన్ని ఖచ్చితంగా పాలిస్తూ ఉంటాడు. ఆయన కింకరులో మరణించిన ప్రాణులను ఆయన రాజ్యంలోకి ప్రవేశపెడతారు. అప్పుడు ఆయన వారికి వారు చేసిన కర్మల వల్ల కలిగిన పాపానికి తగినట్లుగా దుఃఖాన్ని వారు అనుభవించేలాగా శిక్షిస్తారు. ఆ యమలోకంలో 21 నరకాలు ఉన్నాయని కొందరు చెబుతున్నారు. వాటి పేర్లను, రూపాలను, లక్షణాలను నేను వరుసగా వివరిస్తాను. తామిశ్రము, అందతామిశ్రము, రౌరవము, మహారౌరవము, కుంభీపాకము, కాలసూత్రము, అసిపత్రవనము, సూకర ముఖము, అంధకూపము, క్రిమి భోజనము, సందంశము, తప్తసూర్మి, వజ్రకంటక శాల్మలి, వైతరణి, పుయోదము, ప్రాణరోధము, విషశనము, లాలాభక్షము, సారమేయదనము, అవీచి, ఆయఃపానము అనేటువంటి ఆ 21 నరకాలు. ఇవే కాక క్షారకర్దమము, రక్షోగణ భోజనము, శూలప్రోతము, దందశూకము, అవట నిరోధనము, పర్యావర్తనము, సూచీముఖము అనే 7తో కలిపి 28 నరకాలు ఉన్నాయి. ఈ స్థానంలో అనేక యాతనలు ఉన్నాయి. ఇతరుల సొమ్మును, సంతానాన్ని, భార్యను అపహరించిన వాడికి యమకింకరులు కాలపాశంతో కట్టి తామిశ్రము అనే నరకంలో బలంగా పడివేస్తారు. చీకటితో నిండి ఉండే ఆ నరకంలో జీవుడికి తిండి నీరు దొరకదు. యమకింకరులు వాటిని కర్రలతో కొట్టి భయపెడుతూ
హింసిస్తారు. అప్పుడు అతడు గొప్ప దుఃఖాన్ని వెంటనే మూర్ఛను పొందుతూ ఉంటాడు. ఇతరులను మోసగించి వాడి భార్యను ఇతర సంపదలను అనుభవించిన వాడికి అంధతా మిశ్రమనే నరకలోకంలో పడేస్తారు. దేహాన్ని ధరించిన జీవుడు అక్కడ మొదలు నరకబడినటువంటి చెట్టులాగా బాధలను అనుభవిస్తూ ఉంటాడు. ఆ పీడతో బుద్ధిశక్తితో పాటు చూపును కూడా కోల్పోతాడు. కనుకనే ఆ నరకానికి అంధతా మిశ్రమం అనే పేరు వచ్చింది. ఈ లోకంలో ఈ దేహమే నేను అనే అభిమానంతో దేహానికి సంబంధించిన వాటి యందు ఇది నాది అనే అభిమానంతో కేవలం తన కుటుంబాన్ని మాత్రమే పోషించుకుంటూ ఇతర ప్రాణులకు ద్రోహం చేసేవాడు తన దేహాన్ని కుటుంబాన్ని ఇక్కడే విడిచిపెడతాడు. ఆ పాపం వల్ల రవరవ నరకంలో తనంత తానుగా అక్కడ పడిపోతున్నాడు. పురుషోత్తమాయ నమః.